నాగమణి ఎందుకు దూరం అవుతుంది? ఆదిశేషు. గురూజీ, మీరు ఏదో చెప్పబోయారు, ఆపేశారు. ఏంటది? గురూజీ, ఆదిశేషు గురించి చెప్పాలనుకుంటున్నారా? మనం ఆ రోజే ఆదిశేషుని చంపేశాం కదా. అదే చెప్తున్నాను. ఆదిశేషుని చంపి నువ్వు సాధించుకున్న నాగమణిని మళ్ళీ కోల్పోవద్దు. తప్పకుండా గురూజీ. అయితే నువ్వు త్రిశూల్ని చంపుతావు కదా? వేరే దారి లేదని మీరే చెప్తున్నారు కదా. వాడిని చంపడం తప్ప వేరే దారి లేదు మనకి. అది నిజం. ఎట్టి పరిస్థితుల్లో త్రిశూల్ ఈసారి తప్పించుకోకూడదు. మీరేమో ఇలా చెప్తున్నారు, కానీ వాడు ఎలాగోలాగా తప్పించుకుంటూనే ఉన్నాడు. వాణ్ణి ఎలా చంపాలో తెలియడం లేదు. అన్ని విధాలా ప్రయత్నించు. ఎలా అయితే అలా నాగమణి ముందు వాణ్ణి అంతం చేయి. నాగమణి ముందా? అవును, నాగమణి ముందు వాణ్ణి చంపితే ఎవరికీ అనుమానం రాదు. పని తొందరగా అయిపోతుంది. గురూజీ, ఈ పని నాగమణి ముందు చేయడం మంచిది కాదని నాకు అనిపిస్తోంది. దిగ్విజయ్, నువ్వు ప్రతిదానికి మీనం మేషాలు లెక్క పెడితే మనకే అపాయం వాటిల్లుతుంది. ఇక ఆలస్యం చేయకు, వెళ్ళు, వాడి కథ ముగించు. సరే గురూజీ. యోగి, ఆమె తప్పకుండా ఇక్కడికి వస్తుంది కదా? అవును సార్, తప్పకుండా వస్తుంది. ఆమె రావాలి. ఆమె రాకపోతే మనం అనుకున్న పని జరగదు. అయినా ఆమెను చంపడం అంత తేలిక కాదు. ఏదో ఒకటి చేసి ఆమెను చంపే తీరాలి. నేను ఇలాంటివన్నీ చేయలేదు. నాకు చాలా ఈజీ ఇది. నువ్వు ఎక్స్పర్టే కావచ్చు, కానీ ఆమె సామాన్యురాలు కాదు. అయితే ఏం చేస్తుందామె? ఏయ్, అవన్నీ నీకెందుకు? ఆమె మనలా కాదు. ఒక ఆడదానికి ఇంత భయపడుతున్నారేంటి? ఆమె ఏమైనా పైనుంచి దిగొచ్చిందా? ఆమె ఒక రకంగా అలానే. అంటే అంటే ఆమె మనలా మనిషి కాదు, వేరే లోకం నుంచి వచ్చింది. ఏంటి తమాషాలు చేస్తున్నారు సార్? మీకు ఏదో అయిందనుకుంటా. రే, నేను జోకర్లా కనిపిస్తున్నానా? ఆమె రానే, వచ్చాక నీకే తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? చూడు, నువ్వనుకున్నట్లు ఆమె సామాన్యురాలు కాదు, ఇచ్చాధారి నాగిని. హే, హే, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? వెళ్ళు, వెళ్ళు, ఎక్కడి నుంచి వెళ్ళు. నేను ఇచ్చాదారి నాగిని. నువ్వు శివానిని చంపాలి అనుకున్నావు కదా, నేను నీ కథ ముగిస్తాను. ఇద్దరు నాగినీళ్ళు. నేను మిమ్మల్ని వదిలిపెట్టను, నేను మిమ్మల్ని వదిలిపెట్టను. నువ్వు ఎంత ప్రయత్నించినా ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. వృధా ప్రయత్నాలు చేయొద్దు. ఇప్పుడు నువ్వు మా నియంత్రణలో ఉన్నావు. మేమిద్దరం వదిలేస్తే తప్ప నువ్వు బ్రతకడం అసాధ్యం. చెప్పు, చెప్పు, నీ వెనక ఎవరున్నారో మొత్తం చెప్పు. ఏయ్, చెప్పు,
నాగమణిని ఎత్తుకెళ్ళింది ఎవరు? ఆదిశేషుని చంపింది ఎవరు? చెప్పు. లేదు లేదు, నేను చెప్పను. చెప్పకపోతే నువ్వు బతకవు. ఎందుకు ఎందుకు నవ్వుతున్నావు? నేను నిజం చెప్పినా మీరు నన్ను చంపుతారు కదా. లేదు, నేను నిజం చెప్పినా కూడా మీరు నన్ను చంపుతారు. చంపేయండి, నాకు ఏ భయం లేదు. చంపండి, చంపండి. నీ వెనక ఎవరున్నారో చెప్పు, లేకపోతే నేను నిన్ను క్రూరంగా చంపేస్తాను. నాకు చావు భయం అస్సలే లేదు. ఇంతకు ముందే నువ్వు నన్ను ఒకసారి చావు అంచుల్లోకి తీసుకెళ్ళావు. ఇక బతకను అనే స్టేజ్కి తీసుకెళ్ళావు. ఒకసారి చావుని చూసిన వాడికి ఇంకోసారి చావు అంటే భయం ఉండదు. రేయ్, నువ్వు చస్తే నీ కుటుంబం దిక్కు లేకుండా అవుతుంది. నీ ఇంట్లో వాళ్ళు రోడ్డు మీద పడతారు. నువ్వు చచ్చే ముందు వాళ్ళ గురించి ఆలోచించవా? నన్ను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నావా? ఆ? నేను చేస్తే నా కుటుంబం రోడ్డున పడదు. నా స్నేహితులున్నారు, కాపాడుతారు. ఏయ్, నాగమణి కోసమే నీ స్నేహితులు నీతో ఉన్నారు. అది మీ భ్రమ. వాళ్ళందరూ నాగమణి దొరకక ముందు నుంచి నాకు స్నేహితులు. వాళ్ళు ఎప్పుడు ఆపదలో నన్ను వదిలేయలేదు. ఇప్పుడు మీరు ఎంత అడిగినా నా స్నేహితుల గురించి చెప్పను. అసలు నేను చెప్పనంటే చెప్పను. చావాలని కోరికగా ఉందా? నేను సిద్ధంగా ఉన్నాను నేను. ఆఖరిసారిగా అడుగుతున్నాను, నాగమణి ఎక్కడుందో చెప్పు. నాగమణిని మాకు అప్పగించు. చెప్పను. ఏయ్, నువ్వు చెప్పకపోతే ఏంటి? మాకు నాగమణి ఉండే స్థలం తెలిసిపోయింది. నువ్వు బతికి ఏం ఉపయోగం లేదు. అవును, తెలుసు. అయితే ముందు అక్కడికి వెళ్దాం. నాగమణిని తీసుకొద్దాం. ఓర్పుతో ఉండు శివాని. నాగమణి ఉండే స్థలం తెలుసు అంతే. కానీ అక్కడికి వెళ్ళడానికి మనకు కావాల్సింది ఇంకా దొరకలేదు. ఏంటది? చెప్తాను. నేను వెళ్ళి దాన్ని తీసుకొస్తాను. నువ్వేం బాధపడకు. అయ్యగారు, పెద్ద ప్రమాదం జరిగింది. మన గతి కూడా అంతే. ఎన్ని రోజులు బతుకుతామో కూడా తెలీదు. ఛీ, ఏమైంది? ఏదేదో మాట్లాడుతున్నావు. ఇప్పుడే ఒక విషయం తెలిసింది అయ్యగారు. డాక్టరు ఎవరు? మన సాంబనా? ఆయనే చనిపోయాడంట. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవునయ్య గారు, ఇప్పుడే ఫోన్ వచ్చింది. అడవిలో అతడి శవం దొరికింది అయ్యగారు. అయ్యగారు, అతను మామూలుగా చావలేదు, పాము కరిచి చనిపోయాడంట. నాగలోక పామే అతను చంపేసింది. అదేలా చెప్తున్నావు? ఆయన బాడీ నీలంగా ఉందిట. పాము విషయం ఎక్కితేనే కదా బాడీ బ్లూ కలర్ అవుతుంది. నేను చెప్పలేదు అయ్యగారు, ఎవరో నాగలోకం వాళ్ళు వచ్చారని. చూడండి, మనల్ని కూడా ఎవరో ఒకళ్ళు చంపేస్తారు. గురూజీ చెప్పినట్టే జరుగుతోంది. అన్నీ మనకి వ్యతిరేకంగా జరుగుతున్నాయి. ఇక నేను ఊరుకోకూడదు. నాగమణిని ఉపయోగించి త్రిశూల్ కథ ముగించాలి. ఏం ఆలోచిస్తున్నారు అయ్యగారు? నేను చెప్పింది నమ్మడం లేదా? పాము మనపై పగ తీర్చుకోవడానికి వచ్చింది. డాక్టర్ చావే ఇదికి ఉదాహరణ. ఓహో, పర్వాలేదు. వీళ్ళకు విషయం ఇంత తొందరగా తెలిసింది. ఈరోజు విషయం తెలిసింది, ఇంకా కొన్ని రోజుల్లో విషయం చేరుతుంది. రండి, ఇంకా లేట్ చేయకండి. రండి, గురూజీ దగ్గరికి వెళ్దాం. రండి అయ్యగారు. వద్దు నందీష, మనం గురూజీ దగ్గరికి వెళ్ళడానికి ముందు మా స్నేహితులందరికీ జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాలి. వాళ్ళు
సాంబశివను చూడటానికి వెళ్ళారు. ముందు ఫోన్ చేసి వాళ్ళని హెచ్చరించు. నేను చేస్తాను, కానీ గురూజీ దగ్గరికి. ముందు నేను చెప్పింది చెయ్యి, తర్వాత గురూజీ దగ్గరికి వెళ్దాం. ఫోన్ చెయ్యి. వీళ్ళని చంపడానికి ముందు వీళ్ళ దగ్గరున్న నాగమణిని మావసం చేసుకోవాలి. నాగమణి ఉండే స్థలానికి మేం వెళ్ళాలంటే ఆ ఉంగరం నేను చేజిక్కించుకోవాలి. ఎలా చేజిక్కించుకోవాలి? నాకొద్దమ్మా. పర్వాలేదు, అలసిపోయినట్టున్నారు, తీసుకోండి. నందీషా, వీళ్ళ దగ్గర ఉంగరం తీసుకున్నాను. నేను తీసుకున్నట్టు వీళ్ళకు అనుమానం రాకూడదు. శివాని, చూడు, ఏం తెచ్చానో చూడు. ఎందుకు ఈ ఉంగరాలు? నాకేం అర్థం కావట్లేదు. ఇది మామూలు ఉంగరం కాదు. ఇది మనల్ని నాగమణి ఉండే గుహకి తీసుకెళ్లే అస్త్రం. అంటే ఈ ఉంగరం సహాయంతో మనం నాగమణి ఉన్న గుహలోకి ప్రవేశించబోతున్నాం.
అక్కడికి వెళ్ళి నాగమణిని తీసుకోవాలి. నిజమే చెప్తున్నావా అమృత? ఎంత మంచి విషయం ఇది. నిజంగా మనకి నాగమణి దొరుకుతుందా? ఖచ్చితంగా దొరుకుతుంది. మనం నాగమణిని తప్పక చేజిక్కించుకుంటాం. నాగమణిని మళ్ళీ నాగలోకానికి తీసుకెళ్తాం. నా జీవితంలో ఇది చాలా సంతోషకరమైన సమయం. నేను 23 ఏళ్ల నుంచి చేయలేని పనిని నువ్వు రావడంతో ఇంత సులభంగా అయిపోయింది. నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. ఎందుకిలా అంటున్నావు శివాని? లేదమృత, నిజంగా నీ రుణం ఎలా తీర్చుకోవాలో నాకు అర్థం కావడం లేదు. శివాని, దీన్ని రుణమని అనుకో. నేను మీలోకం దాన్ని. నాగమణిని వెతకడం నా కర్తవ్యం కూడా. నేను ఆ పని చేశానంతే. నాకు నాగమణిని చూడాలని చాలా ఆశగా ఉంది. ఆలస్యం ఎందుకు? ఇప్పుడే వెళ్దాం, పద. ఆదిశేష ఇక్కడేం చేస్తున్నాడు? అమృత, ఒక నిమిషం, నేను ఆదిశేషతో మాట్లాడుస్తాను. సరే, వెళ్ళి త్వరగా రా. కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను నీతో ఉన్నట్టు అతడికి తెలియకూడదు. తెలిస్తే మనకే అపాయం. సరే, నేను మాట్లాడేసి వస్తాను. విక్రమ్, హాయ్ శివాని, వాట్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్. నువ్వేంటి ఇక్కడ? మేము ఒక ముఖ్యమైన పని మీద వెళ్తున్నాం. మీ కార్కి ఏమైంది? ఎందుకనో కార్ స్టార్ట్ అవ్వట్లేదు. ఏమైందో అర్థం కావట్లా. అయ్యో అవునా, ఎవరికైనా ఫోన్ చేయాల్సింది కదా. మెకానిక్ కాల్ చేశాను, వస్తున్నాడు అనుకుంటా. హీ మస్ట్ బి ఆన్ ద వే. ఇదేంటి? శివాని ఆదిశేషుతో మాట్లాడి వస్తానని వెళ్ళింది, కానీ తనేమో విక్రమ్తో మాట్లాడుతోంది. ఆదిశేషుడు త్రిశూల్ కదా, అతడు ఎక్కడ కనిపించట్లేదేంటి? ఇక్కడ వేరే ఏదో జరుగుతుందనుకుంటా. శివాని వచ్చిన వెంటనే ఆమెను అడగాలి. సరే అయితే మరికి నేను వెళ్తాను. బాయ్. శివాని, ఇఫ్ యూ డోంట్ మైండ్ నన్ను మెయిన్ రోడ్ దగ్గర డ్రాప్ చేస్తావా? మెయిన్ రోడ్ వరకా? కార్లో అమృత ఉంది. తనేమో తను ఉన్నట్టు ఎవరికి తెలియకూడదు అంది. ఇప్పుడు విక్రమ్ నాతో వస్తే తెలిసిపోతుంది కదా. ఏమైంది శివాని? ఏం ఆలోచిస్తున్నావు? అయ్యో ఏం లేదండి. రండి, డ్రాప్ చేస్తాను. పరమేశ్వర, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు విక్రమ్ అమృతను చూస్తారు. నేను ఆపలేకపోతున్నానే. లెట్స్ గో. అయ్యో, విక్రమ్ కూడా వస్తున్నాడేంటి? నేనిప్పుడు అతడికి కనిపిస్తే అనవసరంగా సమస్యలు వస్తాయి. అమృత, శివాని, ఎందుకని డల్గా ఉన్నావు? ఏమైంది? ఏదో ముఖ్యమైన పని అన్నావు, ఏంటది? అది నీకు చెప్పడానికి ఇష్టం లేకపోతే చెప్పొద్దులే, నేను ఫోర్స్ చేయను. అలాంటిదేం లేదు విక్రమ్. నేను చెప్పినా మీకు అది అర్థం కాదు. మీరు అర్థం చేసుకునే సమయం ఇంకా రాలేదు. నేను అర్థం చేసుకునే సమయం ఇంకా రాలేదంటే ఏంటి? అదంతే. నేను ఇప్పుడు వెళ్తున్న పని అయిపోయిన తర్వాత మీకు అన్నీ చెప్తాను. ఓకే. శివాని విక్రమ్ని ఆదిశేషుడు అనుకుంటుందన్నమాట. అంటే ఆమెకు నిజం తెలియదా? శివాని ఇక్కడే ఆపేసి. ఓకే, థ్యాంక్ యూ.
బాయ్. బాయ్.